ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఏప్రిల్ 2026 గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అంతటి మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతానని మంచి వాగ్దానం ఇస్తుంటే, మనమే లోకంలో సమస్యలలో పడి ఆయనను ఆహ్వానించలేకున్నాము, ప్రార్థించలేకున్నాము, కీర్తించలేకున్నాము. నిరంతరం పనుల్లో పడిపోయి బడలిక లేనంత అలసట చెందుతూ దేవుని సముఖమునకు రాలేకున్నాము, ప్రార్థించలేకున్నాం. యేసు ప్రభువు మనుషు కుమారుడుగా ఉన్నప్పుడు మార్త విపరీతమైన పనులు పెట్టుకుని ఆయన చెప్పుచున్న బోధనలను వినలేకపోయినది. పైగా యేసయ్య నాకు సహాయమునకు పంపించవచ్చు కదా అని అడిగినది. అందుకు ఆయన, నీవు పనులు పెట్టుకుని తీరిక లేకుండా చేసుకుంటున్నావు, మరి అయితే తీరిక చేసుకుని సువార్త పరిచర్య వినడానికి సిద్ధమయ్యను. ఈమె చేయుచున్నది సరైనది అని తెలిపి ఎప్పుడు ఏది అవసరమో అదే సమయంలో చెయ్యాలని ఉద్బోధించారు. ఆయన వచ్చిన పని సువార్తనే, ఆత్మీయ ఆహారం అందించడానికి. మార్త చేసే పని శారీరకమైన ఆహారం వడ్డించడానికి. రెండు జీవితమునకు అవసరమే, కానీ దేని సమయంలో దానికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది కదా. ఏ పని భారం ఉన్నా యేసయ్యపై ఆధారపడి ఆయన పైనే భారం వేస్తే కాలములు సమయములలో ఆయన వశమే గనుక అన్నింటా సానుకూలపరిచి ఆయన సన్నిధిలో నిలిపి మనపై ఆశీర్వాదములు కుమరించువాడై ఉన్నాడు. ప్రార్థన. నిరంతరము మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో కాపాడుచు సంరక్షించుచున్న యేసుక్రీస్తు ప్రభువా, నేటి గురువారము ఈ వాక్య వాగ్దానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దోషముల ద్వారా సైతాను బంధకములలో చిక్కుబడి ఉన్న మేము మొర్రపెట్టగా ఉత్తరమిచ్చి ఆ శ్రమలలో సంపూర్ణంగా విడిపించి నీ సన్నిధి తోడుగా ఉంచి సురక్షితంగా కాపాడుము. మేము చేయుచున్న పనులన్నిటిలో ఘన విజయం అనుగ్రహించి గొప్ప చెయ్యుము. ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే అయిన వారిని కోల్పోయి వేదనలో, బాధలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు నీకు మొరపెట్టుచుండగా ఆలకించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. గల్ఫ్ దేశాల్లో కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధుల ఉద్యోగాలు చేయుచున్న బిడ్డల రేపటి శుక్రవారం అక్కడ జరిగే ఆరాధనలో పాల్గొని నిన్ను స్తుతించే భాగ్యములతో నింపుము. నీ సన్నిధికి రానిచ్చి ఆదరించి ఆనందపరచుము, దీవించి పంపుము. వారు కూడా విదేశాలలో ఉండి స్వదేశంలో ఉన్నవారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచుండగా కంచి వేసి కాపాడము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతులుగా కుమ్మరించుము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన మొరలకు ఉత్తరమిచ్చి శ్రమలలో తోడయుండి విడిపించి మనెల్లరినీ గొప్ప చేయునుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. స్తోత్రము